ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ వ్యూ అనేది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అని. సో ఫ్రంట్ వ్యూలో టోటల్ డిస్టెన్స్, టోటల్ హైట్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఇక్కడ 10 అండ్ వచ్చేసి 30 అండ్ ఈ హైట్ వచ్చేసి 10. మొత్తం టోటల్ హైట్ వచ్చేసి 40 mm అండ్ అలాగే లెంత్ వచ్చేసి 30 mm అండ్ 15 టోటల్ 60 mm లెంత్. అండ్ అలాగే బ్రెత్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు 50 mm బ్రెత్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ XY రిఫరెన్స్ లైన్ డ్రా చేద్దాం. సో రిఫరెన్స్ లైన్ డ్రా చేసిన తర్వాత 30 యాంగిల్ డ్రా చేద్దాం. థర్టీ ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ ఫ్రంట్ వ్యూ అనేది లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది ఆల్మోస్ట్ ఎప్పటికైనా ఇక్కడ వస్తుంది కాబట్టి ఫ్రంట్ వ్యూ అనేది మనం రైట్ సైడ్ టిక్ డ్రా చేయాలి. సో ఈ లెంత్ వచ్చేసి ఎంత 10 mm ఇచ్చాడు. సో 10 mm అండ్ హైట్ వచ్చేసి ఈ యొక్క హైట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు. సో 10 mm ఇచ్చాడు. సో 10 mm హైట్ అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ 60 అవుతుంది. సో 10 మైనస్ చేస్తే మిగతా 40 mm ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 40 mm. సో 40 mm అండ్ 10 mm డిస్టెన్స్ అండ్ 10 mm డిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది. సో టోటల్ హైట్ వచ్చేసి ఎంత 40. సో 30 + 10 + 10 సో ఈక్వల్స్ టు 40 mm హైట్ అవుతుంది. సో 40 mm హైట్ అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 40 mm హైట్. సో 40 mm. సో మీరు చూడొచ్చు ఫ్రంట్ వ్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి 15 mm డిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 15 mm అండ్ అలాగే ఈ హైట్ వచ్చేసి 30 mm డిస్టెన్స్ ఇచ్చాడు. సో 30 mm 30 mm. అలాగే ఈ యొక్క డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు వాళ్ళే 30 mm డిస్టెన్స్ అని. 30 mm అండ్ అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క డిస్టెన్స్ హైట్ వచ్చేసి అగైన్ మళ్ళీ 30 యొక్క హైట్ 30 mm హైట్. సో 30 mm. అలాగే ఈ డిస్టెన్స్ వచ్చేసి వాళ్ళే ఇక్కడ ఇచ్చారు 15 mm డిస్టెన్స్ అని. సో 15 mm. సో ఆల్మోస్ట్ మన ఫ్రంట్ వ్యూ అంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ వ్యూ. సో లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది డ్రా చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు టోటల్ 50 mm ఒక్క నిమిషం 30 + 10 + 10 సో టోటల్ 50 mm లెంత్ ఇచ్చాడు అండ్ బ్రెత్ వచ్చేసి 25 + 10 + 10 సో టోటల్ 45 mm బ్రెత్ ఇచ్చాడు. సో 50 mm లెంత్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10 mm డిస్టెన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10 mm డిస్టెన్స్ అండ్ అలాగే మనకి టాప్ ఇవ్వలేదు కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ 45. సో 45 mm డిస్టెన్స్ కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడికి 45 mm డిస్టెన్స్ డ్రా చేయండి. 45 mm డిస్టెన్స్ డ్రా చేసిన తర్వాత 50 mm లెంత్ డ్రా చేయండి. 50 mm లెంత్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఇచ్చారు 10 mm డిస్టెన్స్ ఇచ్చారు. సో 10 mm డిస్టెన్స్ అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ 25 mm డిస్టెన్స్లో ఇచ్చారు. సో 25 mm డిస్టెన్స్ ఇచ్చారు కానీ ఈ యొక్క డెప్త్ అనేది 20 mm దగ్గర ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 20 mm దగ్గర ఒక లైన్ డ్రా చేయండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 20 mm లైన్ డ్రా చేస్తే ఇలా వస్తుంది. సో అలాగే ఈ 25 mm డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది 12.5 వస్తుంది. సో 12.5 దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. సో డాట్ పెట్టుకున్న తర్వాత ఈ యొక్క లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి కింది వరకు ఎక్స్టెండ్ చేసేయండి. అలాగే ఈ లైన్ కూడా కింది వరకు ఎక్స్టెండ్ చేసేసేయండి. సో ఆల్మోస్ట్ మన సైడ్ వ్యూ అంతా అయిపోయింది కానీ టాప్ వ్యూ ఇవ్వలేదు కాబట్టి మనం ఇమాజినరీగా టాప్ వ్యూ డ్రా
డ్రా చేయాల్సి వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఫ్రంట్ వ్యూలో మనకి మొత్తం ముందు నుంచి ఇక్కడ వైపు అంతా ఖాళీగానే కనిపించింది. సో అంటే ఈ ఫ్రంట్ వ్యూలో ఇదంతా ఖాళీగానే కనిపిస్తుంది. సో ఇక్కడ సైడ్ వ్యూలో కూడా చూడొచ్చు, ఈ ట్రయాంగిల్ షేప్లో కూడా ఖాళీగానే ఉంది. అంటే ఇక్కడ ఈ బాక్స్ 10 mm ఎంత 10 mm డిస్టెన్స్ అండ్ 15 mm లెంత్. సో అలాగే ఇక్కడ 10 mm లెంత్ ఇచ్చారు కాబట్టి 15 mm లెంత్, 10 mm అండ్ 15 mm. సో ఇక్కడ కూడా అంతే, మన ఫ్రంట్ వ్యూలో 15 mm లెంత్ ఇచ్చాడు, 10 mm బ్రెడ్త్, 15 mm లెంత్ అండ్ 10 mm బ్రెడ్త్. సో ఇక్కడికి మనకి ఆల్మోస్ట్ 2 పాయింట్స్ కవర్ అయిపోయినాయి. ఇది 3D ఇమేజ్ కాబట్టి ఇలా లైన్స్ డ్రా చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ అయిపోయింది. కానీ ఇక్కడ 3నే ఉండాలి కాబట్టి ఇక్కడ 4 ఉంటుంది కాబట్టి ఈ యొక్క డిస్టెన్స్ ఎంత ఇచ్చారు 30 mm కాబట్టి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 30 mm డిస్టెన్స్లో 10 mm డిస్టెన్స్, 15 mm అండ్ 10 mm అండ్ 15 mm డిస్టెన్స్లో డ్రా చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వాళ్ళకి ట్రయాంగిల్ షేప్లో ఇచ్చారు కాబట్టి ట్రయాంగిల్ షేప్ లాగా వస్తుంది. సో చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ నాకు కవర్ అప్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి జాయింట్ ఉంటుంది కాబట్టి స్లైట్గా ఈ డిస్టెన్స్లో సో మనం లైట్గా లైన్ డ్రా చేద్దాం. ఆల్మోస్ట్ మన ఫ్రంట్ వ్యూ అంతా అయిపోయింది, సైడ్ వ్యూ అయిపోయింది, అలాగే టాప్ వ్యూ కూడా అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం రియల్ ఇమేజ్ చూద్దాం, ఒరిజినల్ ఇమేజ్. చూడొచ్చు, ఏమంటే మనం ఇక్కడ లైన్ మిస్ చేసాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్. ఆల్మోస్ట్ మన ఇమేజ్ కరెక్ట్ అయింది. చూడొచ్చు మీరు 30, 10, 10. Okay, this is the solution for this answer.